సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రిలరా, ఈ చదవబడిన లేఖన భాగములో ప్రభువారు తన శిష్యులతోనూ జనసమూహములతోనూ మాట్లాడుతూ, ఎవడైతే నన్ను వెంబడించాలి అని అనుకుంటున్నాడో అటువంటి వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని తెలియచేయుచున్నారు. ఈ మాటలను మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మన జీవితాల్లో క్రీస్తు సంబంధులముగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనను వెంబడించేటటువంటి వారుగా ఉండాలంటే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొనటం అంటే నష్టపరుచుకొనటం, దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టడం, కొన్నిటిని త్యజించటం, క్రీస్తు కొరకు లోకపరమైన వ్యర్థమైన ఆయనకి వ్యతిరేకమైన లేకపోతే కొన్నిసార్లు మనకు మాత్రమే లాభమను అనుకుని వాటిని కూడా నిరాకరించి విడిచిపెట్టకుండా మనం ఆయన వెంబడించేటటువంటి వారుగా ఉండలేం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 వచ్చిన భాగాల్లో ఒక యవనస్తుడితో ప్రభువారు మాట్లాడుతూ, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెబితే, అతడు మిగుల ఆస్తిపరుడు గనుక వ్యసనపడుచు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. జీవాన్ని పొందుకోవాలి అనే ఆశ ఉంది, కానీ తనను తాను ఉపేక్షించుకొని క్రీస్తు కొరకు, నిత్యత్వం కొరకు, ఇహలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టే ఉపేక్షించుకునేటటువంటి మనసు ఆ యవనస్తుడికి లేదు. అందుకనే ప్రభువుని వెంబడించలేకపోయాడు, ఎనిదిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు నిజంగా మనం పరిపూర్ణంగా ఆయన వెంబడించేటటువంటి బిడ్డలం కావాలంటే లోకపరమైన సమస్తమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి, ఉపేక్షించుకోవాలి. క్రీస్తు కొరకు కొన్నిటిని నష్టపరుచుకొనగలిగిన వారుగా ఉండాలి. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11 వచ్చిన భాగాల్లో ఈ మాటలే తెలియజేయుచున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చూడండి ఎంత అద్భుతమైన మాటలు తెలియజేయుచున్నాడో. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను సమస్తమును ఉపేక్షించుకున్నాను. క్రీస్తు కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమలో ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందటానికి, ఆయన అనుగ్రహించే నిత్యమైన ఆశీర్వాదాలు పొందటానికి నాకు ఏవేవి లాభకరమైనవో
వాటన్నిటినీ నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని తెలియజేయుచున్నాడు. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరపడుతూ అనగా ఆయన్ని వెంబడిస్తున్నాడు, ప్రభువు వారిని వెంబడిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు మనం గమనించాలి. లోకంలో అది కావాలి ఇది కావాలి కొన్నిటిని విడిచిపెట్టకుండా ఉపేక్షించుకొనకుండా నీవు ఆయన్ని వెంబడించే స్థితిలో ఉండలేవు. ఆయన్ని వెంబడించే వారంగా లోకపరమైన నీకు ఏవి లాభం అనుకుంటున్నావో, ఏది ప్రయోజనం అనుకుంటున్నావో, లోకంలో ఇంక నీకు ఏది సంతృప్తి ఉంది అనుకుంటున్నావో, క్రీస్తు నిమిత్తము ఆయన నిత్యత్వం నిమిత్తము వాటన్నిటిని నష్టపరుచుకొని వాటన్నిటిని ఉపేక్షించుకొనగలిగితేనే మనం ఆయన్ని వెంబడించేటటువంటి వారం కాగలుగుతాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచించేద్దాం. లోకం దాని ఆశ గతించిపోతుంది. లోకములో ఉన్నది ఏది మన వెంట రాదు. కనుక దేవుడు నిత్యుడు, ఆయన అనుగ్రహించే ఆ నిత్య జీవ సంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందాలంటే మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని వెంబడించేవారు తన్ను తాను ఉపేక్షించుకోవాలని, మీ నిమిత్తము మీ రాజ్యము నిమిత్తము లోకపరమైన సమస్తమైన వాటిని నష్టపరుచుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. మా ప్రియులైన బిడ్డలందరం దర్శించన్నయ్యా. ఈరోజంతా క్షేమాన్ని దయచండి, మీ కృపతో నింపండి, తగిన నడిపింపును దయచండి. ప్రతి ఒక్కరూనైనా మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మీలో ఎదగగలిగిన కృపలను అనుగ్రహింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడైయుండును గాక.